సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వరుసగా 4 సినిమాలు హిట్స్‌తో జోరు మీదున్న బాలకృష్ణ గారు ఇప్పుడు గెస్ట్ రోల్‌గా ఒక 3 సినిమాల్లో చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా యంగ్ హీరోల సినిమాలని కూడా చెప్తున్నారు సార్. మరి ఒక వైపు మెయిన్ హీరోగా వరుసగా హిట్స్ కొట్టుకుంటూ పోతూ, మరోవైపు గెస్ట్ రోల్‌గా చేయడానికి అంటే ఇదేమన్నా స్ట్రాటజీ అనుకోవచ్చా? మరి ఏ సినిమాలు ఎవరెవరి సినిమాల్లో చేస్తున్నారు? సో బాలకృష్ణ గారు గెస్ట్ రోల్‌గా చేయడం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే జస్ట్ క్యామియో చేస్తాడు, ఆయన కనిపిస్తాడు అంతే సినిమాల్లో. హ్మ్. ప్రధాన పాత్రో లేకపోతే మరొకటో లీడ్ రోలో, సపోర్టింగ్ రోలో అలా కాదు. ఓకే. అంటే తన ఉనికి ద్వారా ఆ సినిమాకి ఒక ఉపయోగం జరుగుతుంది అనుకుంటే హ్మ్. చాలామంది హీరోలు గతంలో అలా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. హ్మ్. పాపులర్ ఉదాహరణగా చూడదలుచుకుంటే 'మగధీర' సినిమాలో చిరంజీవి గారికి అనిపించినట్టు ఉంటుంది ఈ పాత్ర. ఎంతసేపు కనిపిస్తుంది నిడివెంత అనేది చూస్తే ఓకే. అంతే ఉంటుంది, అంతకుమించి ఉండే అవకాశం లేదు. హ్మ్. ఇలాంటి క్యారెక్టర్లో ఆయన ఇప్పుడు చేస్తున్నాడు. అంటే వాళ్ళ అబ్బాయితో చేస్తున్నటువంటి సినిమా ఒకటి ఉంది, 'మోక్షజ్ఞ' హ్మ్. చేస్తున్న సినిమాలో కూడా ఈయన క్యామియో చేయబోతున్నాడు అని వినిపిస్తోంది. ఓకే. ఆ సినిమాతో పాటు 'జైలర్' ఇంకొక ఆర్టిస్టు ఏ శివకుమార్ లాంటి వాడితోనో తమిళ్లో చేస్తారా అనేది చూడాలి. హ్మ్. లేదు 2 చోట్ల బాలకృష్ణతోనే చేస్తారో కూడా తెలియదు. కానీ ఆ సినిమాలో బాలకృష్ణ చేయబోతున్నాడు అనేది వినిపిస్తున్న మాట. ఇది ఒక సినిమా. దీంతో పాటు హిట్ ఫ్రాంచైజీ ఒకటి నడుస్తోంది 'నాని కాంపౌండ్' నుంచి. అవును. అందులో ఇప్పుడు నాని నటిస్తున్నటువంటి హిట్ 3 ఒకటొచ్చింది. ఒక దాని తాలూకా పోస్టర్ అవి రిలీజ్ అయ్యి జనం మెచ్చుకున్నారు. హ్మ్. ఆ సినిమాలో కూడా బాలకృష్ణ క్యామియో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరిని ట్రై చేస్తున్నారనేది మొన్న వినిపించిన మాట. హ్మ్. రవితేజ ఆర్ నందమూరి బాలకృష్ణ అని అనుకున్నారు. ఫైనల్‌గా నందమూరి బాలకృష్ణ దగ్గర అది లాక్ అయింది అని వినిపిస్తున్న మాట. ఒకవేళ లాక్ అయితే అలా వరుసపెట్టి 3 సినిమాల్లో ఆయన కనిపిస్తాడు అంతే. ఓకే. జస్ట్ ఆయన స్పెషల్ ప్రెజెన్స్ ఉంటుంది అంతవరకే. అది వ్యూహాత్మకంగా అందరు హీరోలని కలుపుకొని వెళ్ళటం కోసం చేసేటువంటి ప్రోగ్రామ్. ఒక హ్మ్. స్ట్రాటజీలో భాగంగా. అది వర్కౌట్ అయితే చాలు. అంతకు మించి వేరే ప్రయోజనం ఏం లేదు. ఇది ఇందుకోసమే చేస్తారు. అంటే జస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏమన్నా మ్యాటర్ కావచ్చా సార్? అంటే ఇప్పుడు సైడ్ ఇట్లా గెస్ట్ రోల్‌గా చేస్తే కూడా కొద్దిగా వర్కౌట్ అయ్యే అవకాశం తమ సినిమాకి వీళ్ళు ఉపయోగపడొచ్చు. ఇప్పుడు ఒకళ్ళ సినిమా మనం చూస్తున్నాం, సోషల్ మీడియా ఇంటర్వ్యూస్ వాంటెడ్‌గానే కాంటెంపరరీ డైరెక్టర్లతోనూ, హ్మ్. కాంటెంపరరీ హీరోలతోనూ మాట్లాడించడం అనేది ఒక ట్రెండ్ నడిచింది. హ్మ్. ఇప్పటికీ నడుస్తోంది. హ్మ్. అంటే రాజమౌళి సినిమా తీసినప్పుడు సందీప్ రెడ్డి వంగ లాంటి వాడినో లేకపోతే శేఖర్ కమ్మంలో కూర్చోబెట్టి హ్మ్. ఇంటర్వ్యూ చేయించటం. అలాగే చిరంజీవి గారి ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనతో పనిచేసిన రైటర్లని, ప్రొడ్యూసర్లని వాళ్ళతో కూర్చోబెట్టి ఆయన ఇంటర్వ్యూ చేయించటం. హ్మ్. ఇలాంటివి అనేకం. అంటే ఒక కార్డియల్ రిలేషన్ కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇవి. అందులో భాగంగానే ఈయన అంటే ఇండస్ట్రీ ఒక రకంగా నందమూరి బాలకృష్ణ ప్రెజెన్స్‌ని కోరుకుంటోంది అనటానికి ఉదాహరణ ఇది.